తులసి ఇంట్లో లేదు, బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాన్నా, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందేమో. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? మీ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళడం ఏంట్రా? అమ్మ నీతో ఏ విషయం చెప్పలేదా? ఏ విషయం ఈశ్వర్? ఝాన్సీ విషయంలో అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధపడిందని. నాకు కోపం వచ్చి అమ్మని నిలదీశాను నాన్న. అమ్మా, నువ్వు ఊరొదిలి వెళ్ళడానికి ఒప్పుకున్నావా? కానీ అమ్మ లేకుండా నేను తాళి కట్టనని చెప్పాను నాన్న. కానీ అమ్మ ఇలా చేసింది. రేయ్, రేయ్, మీ అమ్మ ఇలాంటి ఆలోచనలో ఉందని నాతో ఒక్క మాట ఎందుకు చెప్పలేదురా మీరు? అయ్యయ్యో, ఎంత పని చేశావు తులసి. మనల్ని బాధ పెట్టే నిర్ణయం అమ్మ ఎప్పుడు తీసుకోదనే నమ్మకంతో మీకు చెప్పలేదు. అమ్మ వెళ్తేనే మా పెళ్ళిళ్ళు జరుగుతాయని నేను అలా అంటాం కూడా చాలా పెద్ద తప్పైపోయింది అన్న. పొండ్రా, పొండి. తులసి, ఎక్కడికి వెళ్ళావు? ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచింది? మాతో చెప్తేనే మేము వెళ్ళొద్దని ఆపాం. ఇంక మీతో చెప్తే వెళ్ళనివ్వరని చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. అమ్మ ఎంతో దూరం వెళ్ళుండదు. మనం అన్ని చోట్ల వెతుకుదాం. ముందు అమ్మని వెతకాలి. రే, నువ్వు వెళ్ళి బైక్ కీస్ తీసుకురా. వెళ్ళరా, తీసుకురా. ఒరే అనయ్య, నానా, అనయ్య, నానా, నానా. ఏమైందిరా? ఏమైందిరా? అమ్మ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది నాన్న. ఏం రాసిందో చదువు. ముందు చదవరా. ఈశ్వర్, ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటు నీ పెళ్లి అటు విష్ణు పెళ్లి కుదుర్చాం. ముహూర్తాలు పెట్టించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అదే ముహూర్తాలకి మీ పెళ్ళిళ్ళు జరగాలి. పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ముఖ్యంగా కోరుకునేది పిల్లల చదువులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు. చదువుతోనే మంచి ఉద్యోగం ముడిపడి ఉంటుందేమో కానీ మంచి జీవితం మాత్రం పెళ్లితోనే ముడిపడి ఉంటుంది. అలాంటిది మీ పెళ్ళిళ్ళు మీరు కోరుకున్న అమ్మాయిలతో కుదిరింది. అమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతున్నట్టు లెక్క. ఈశ్వర్, నేను అక్షింతలు వేస్తుండగానే ఝాన్సీ మెడలో తాళి కడతానన్నా. ఆ క్షణం నేను అక్షింతలు వేసి నిన్ను ఝాన్సీని ఆశీర్వదించకపోయినా తన మెడలో తాళి కట్టాలి. ఇది అమ్మ మాట. తండ్రి మాటని గౌరవించిన శ్రీరాముడు 14 ఏళ్లు ఎడబాటుకి సిద్ధపడ్డాడు. నువ్వు నా కోసం 7 అడుగులు వేయలేవా? ఈ అమ్మంటే మీకు ప్రాణం అంటారు కదరా. మరి అదే నిజమైతే నేను నిశ్చయించే ముహూర్తానికి అదే కళ్యాణ మండపంలో మీ పెళ్లి విష్ణు పెళ్లి జరగాలి. ఈశ్వర్, మీ నాన్నకి, అన్నయ్యకి, తమ్ముడికి ఈ విషయం నెమ్మదిగా నువ్వే చెప్పాలి. నా గురించి మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనెక్కడున్నా క్షేమంగా ఉంటాను. మీ సంతోషమే కోరుకుంటూ ఉంటాను.
పెళ్ళికొచ్చే బంధువులందరికీ విష్ణు అన్నట్టు నేను మొక్కు తీర్చడానికి వెళ్ళానని చెప్పండి. నేను లేకపోయినా మీ పెళ్ళిళ్ళు దిగ్విజయంగా జరగాలి. నా మాట జవదాటరన్న నమ్మకంతో నీ అమ్మ తులసి, మన పిల్లల పెళ్ళిళ్ళు ముఖ్యమే, కానీ నువ్వు కూడా మాకు ముఖ్యమే కదా తులసి. ఎక్కడెక్కని వెళ్తావు? నువ్వెక్కడున్నావు తులసి? నువ్వెక్కడున్నావు తులసి? ఆంటీ, ఆంటీ, డాక్టర్, ఆంటీ లేవండి ఆంటీ. ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయిందా? మరి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారా? ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, ఆ తర్వాతే అడ్మిట్ చేయాలన్న మ్యాండేటరీ ఎప్పుడో తీసేశారు. రూల్స్ అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. మీరేమైనా లాయరా? అవును, లాయర్ని. లక్ష్మి బీకామ్ ఎల్ఎల్బి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ని. చాలా ఐడి కార్డు కూడా చూపించాలా? ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్. డాక్టర్, మీకు చేతులెత్తి మొక్కుతాను, ఎలాగైనా ఈవిడ ప్రాణాలు కాపాడండి ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. డాక్టర్గా ఇది మా బాధ్యత. మీరు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి సంతకం పెట్టండి. అన్నట్టు ఈవిడికి మీరేమవుతారు? కోడల్ని డాక్టర్. ఇట్స్ ఓకే. పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. ఆమెతో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించండి. వెళ్ళండి. అలాగే డాక్టర్. రండి మేడం. స్వప్న, మేడం డీటెయిల్స్ చెప్తారు, రాసుకో. సరే. పేషెంట్ నేమ్ తులసి. పేషెంట్ ఏమవుతారు మేడం? ఆవిడ మా అత్తయ్య. ఓ ఓకే. దీంట్లో సైన్ చేయండి మేడం. భగవంతుడా, తులసి ఆంటీకి ఎలాంటి హాని జరగకూడదు. ఈ ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడాలి స్వామి. కంగారులో ఈ విషయం అంకుల్ వాళ్లతో చెప్పడం మర్చిపోయాను. జ్యోతికి వెంటనే కాల్ చేయాలి. ఏ విష్ణు, జ్యోతి, ఈశ్వర్, రండ్రా, రండి. రే, దగ్గరలో ఉన్న బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు అన్ని వెతకండి. సరేనన్నా. అమ్మ ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తుంది. సరే, పదండి, సరే. పదండి. పదండి. రే, చూడరా, చూడరా, నాన్న, లక్ష్మి ఫోన్ చేస్తుంది. చూడరా, చూడరా. ఈ టైంలో లక్ష్మి ఫోన్ చేస్తుందంటే అమ్మ తన దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో. స్పీకర్ ఆన్ చెయ్యి. హలో లక్ష్మి. జ్యోతి, లక్ష్మి, ఇక్కడ మా అమ్మ కనిపించట్లేదు లక్ష్మి. పైగా మేమందరం కలిసి ఫోటో కూడా కింద పడి పగిలిపోయింది. మాకందరికీ చాలా భయం వేస్తుంది లక్ష్మి. అమ్మా లక్ష్మి, తులసి నీకేమైనా ఫోన్ చేసిందా? తను ఎక్కడికి వెళ్తానందో నీకేమైనా చెప్పిందా అమ్మా? చెప్పలేదు అంకుల్. మరి
ఈ టైంలో నువ్వు చేసింది తులసి గురించి కాదా? నేను ఆంటీ గురించే కాల్ చేశాను అంకుల్. ఆంటీకి ఆ, ఏమైందమ్మా? అమ్మకి చెప్పమ్మా, ఏమైంది? త్వరగా చెప్పు, ఏమైంది? ఏమైంది? చెప్పు. ఏమైంది అమ్మకి? ఏంటి? ఆంటీకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఏంటి? అమ్మకి యాక్సిడెంట్ ఏంటి? లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? యాక్సిడెంట్ ఏంటి లక్ష్మి? నిన్నటి నుంచి ఆంటీ ఒకటే ఆలోచనలో ఉంది. ప్రతి విషయం నాతో చెప్పే మనిషి చాలా బాధపడుతుందని, ఆ, ఏదో జరగబోతోందని నాకు అనిపించింది అంకుల్. నాకు అసలు నిద్ర పట్టక ఆంటీ గురించే బయలుదేరాను. తనకి యాక్సిడెంట్ జరిగింది. నేనే ఆంటీని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. ట్రీట్మెంట్ జరుగుతోంది అంకుల్. అమ్మా, ఏ హాస్పిటల్ అమ్మా? ఏ హాస్పిటల్? చెప్పు. ఇప్పుడే వస్తున్నావు లక్ష్మి. నువ్వు అక్కడే ఉండు. నర్స్, మీరు చాలా అదృష్టవంతులండి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమే దురదృష్టం. ఇందులో అదృష్టం ఏముంది డాక్టర్? అయినా నాకేమైందో చెప్పకుండా ఏంటి డాక్టర్ ఈ సస్పెన్స్? మీకు యాక్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి చాలా త్వరగా రియాక్ట్ అయ్యి మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. డాక్టర్గా మేం చేయాల్సిన ట్రీట్మెంట్ మీకు చేశాం. మీరు సేవ్ అయ్యారు. ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నారు. చాలా పెద్ద యాక్సిడెంట్లోంచి మీరు మైనర్ ఇంజురీస్తో చాలా లక్కీగా బయటపడిపోయారు. ఇది నిజంగా మీ అదృష్టమే. డాక్టర్, నాకు ఇప్పుడు అంతా గుర్తుకొచ్చింది. అన్నట్టు నన్ను ఇక్కడ అడ్మిట్ చేసిన అమ్మాయి ఎవరు? అమ్మాయి పేరు మర్చిపోయాను. ఎవరని అడిగితే మీ కోడలని చెప్పింది. మా అబ్బాయిలకి ఇంకా పెళ్ళే కాలేదని నేను ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే ఇంతలోనే నా కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? మీ కోడలెవరో మీకు తెలియటం లేదా? మా అబ్బాయిలకి ఇంకా పెళ్ళే కాలేదు డాక్టర్. నా కోడలు ఎలా వస్తుంది? అది మీకే తెలియాలి. అదిగో బయట మీకోసం చాలా టెన్షన్ పడుతుంది ఆ అమ్మాయి. చూడండి ఒకసారి. అమ్మా, లక్ష్మి, నన్ను కాపాడింది లక్ష్మి.
తను నిజంగా నా కోడలని చెప్పిందా? అవునండి. ఏ ముహూర్తాన విష్ణు ఈశ్వర్లకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టానో వాళ్లకు పెళ్లిళ్ళు కుదరటానికి ఇంత టైం పట్టింది. కానీ నా చిన్నోడి జ్యోతికి నాకు ఆ కష్టమే లేదు. వాడి జ్యోతి అయితే రెడీగా ఉంది. ఊరొదిలి వెళ్ళిపోవాలనే కండిషన్ ఝాన్సీ నాకు పెట్టిన దగ్గర నుంచి లక్ష్మికి నా మీద అనుమానంగానే ఉంది. నేనేదో దాస్తున్నానని. అందుకే నన్ను వెతుక్కుంటూ రాత్రి వచ్చినట్టుంది. నా లక్ష్మి బంగారం. అబ్బా! మీరేంటమ్మా ఆలోచిస్తున్నారు? ఆ, ఆ, ఏం లేదు డాక్టర్, ఏం లేదు. మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఆ అమ్మాయే. అవును, అంత యాక్సిడెంట్ జరిగిందంటున్నారు, గాయం అంటున్నారు. మరి నా ప్రాణాలు పోవలసింది కదా, ఎలా బతికిపోయాను? ఇప్పుడు మీరు బ్రతికారని ఆనందపడడం కంటే చనిపోలేదని బాధపడుతున్నట్టున్నారు. అలా ఏం కాదులే. ఒక్కొక్కసారి మిరాకిల్స్ ఇలానే జరుగుతూ ఉంటాయి. భూకంపాలు వచ్చి బిల్డింగ్ కూలిపోయినా అందరి ప్రాణాలు పోవు. శిథిలాల కింద ఎక్కడో ఒక ప్రాణం బతికే ఉంటుంది. మీ ప్రాణం కూడా అలాంటిదేనన్నమాట. టైటానిక్ షిప్ 2 ముక్కలై సముద్రంలో మునిగిపోయినా అందులోంచి ప్రాణాలతో బయటపడిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మీరు ఒకరు. అందుకే మీరు అదృష్టవంతులని, మీ తలరాత గట్టిగా ఉందంటున్నారు మా డాక్టర్ గారు. ఆ, నా తలరాత గురించి కాదు డాక్టర్, నా కొడుకుల పెళ్లిళ్ళ గురించే నాకు చాలా టెన్షన్గా ఉంది. అసలు మీ అబ్బాయిలా పెళ్లి రాత ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, తులసి అనే పేషెంట్. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. అంకుల్, అంకుల్, అమ్మా లక్ష్మి, తులసికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? రండి అంకుల్. మేజర్ యాక్సిడెంట్ ఏమీ కాదు కదా? లక్ష్మి, అమ్మకి ఎలా ఉంది? అమ్మకేం జరగలేదు కదా? ఏం టెన్షన్ లేదని డాక్టర్స్ చెప్పారు కదా? చెప్పు లక్ష్మి, ప్లీజ్. అంకుల్, మీరందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ఆంటీ సేఫ్ గా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని అందరం కోరుకుందాం. అమ్మా, ఒకసారి చూసొస్తానమ్మా, ఎలా ఉందో ఏంటో. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది అంకుల్, లోపలికి ఇప్పుడు అలో చేయరు. నానా, అమ్మ గురించి ఆలోచిస్తుంటే అమ్మ యాక్సిడెంట్కు కారణం మేమే అనిపిస్తుంది. మీరెందుకు నా కారణం అవుతారు? అన్నయ్య పెళ్లి గురించి, నా పెళ్లి గురించే అమ్మ టెన్షన్ పడింది. మా పెళ్లిళ్ళు జరగడం కోసమే తను ఊరు వదిలి వెళ్ళాలని డిసైడ్ అయింది. లెటర్ రాసిపెట్టి బయటకు వచ్చింది. అన్నయ్య, నువ్వు కారణం కాదు కానీ విష్ణు అన్నయ్య వల్లే అమ్మకి ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది. అన్నయ్య వల్లే. నా వల్ల జరగడం ఏంట్రా? నేనేం చేశాను? నువ్వేం చేయలేదా? ఎలా పడితే అలా మాట్లాడు. అమ్మ మనసు ఎంత గాయపడిందో ఏంటో. అసలు నేనేం మాట్లాడాను రా? ఏం మాట్లాడావా? అమ్మ ఏ కాశీకోనో వెళ్ళిపోతేనే మీ పెళ్ళిళ్ళు జరుగుతాయని అన్నావు కదా. ఆ మాటకి అమ్మ మనసు ఎంత గాయపడి ఉంటుందో నువ్వు కనీసం ఆలోచించావా? అమ్మ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుందన్న ఉద్దేశంతో నేను అలా అన్నాను. అమ్మని పూర్తిగా వెళ్ళిపోమని నేను చెప్పలేదు కదా, కొద్ది రోజుల వరకే అన్నాను. అది కూడా క్యాజువల్గా, ఎప్పుడు ఆట పట్టించేలాగే అన్నాను. ఏమైతేనే మనలో మనం గొడవ పడుతూ అమ్మని బాధ పెట్టాం. అందుకే మనల్ని వదిలి అమ్మ బయటకు అడుగుపెట్టింది. మనమేం కావాలని గొడవ పడలేదురా. దీని అంతటికీ కారణం నీ ఝాన్సీయే. తను సంతోషంగా పెళ్లి కొప్పుకొని ఉంటే నేను అలా మాట్లాడేవాడినే కాదు. అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదు. నువ్వన్న దానిలో కూడా నిజం ఉందని. అయితే నేను ఝాన్సీని పెళ్లి చేసుకోవడమే మానేస్తాను. ఆగండి, ఆగండి. మీకు మీరే ఇలా నిర్ణయం చేసుకుంటారా? ఏది ఏమైనా మీ పెళ్లిళ్ళ కోసమే కదా ఆంటీ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది. ఆ త్యాగానికి అర్థం లేకుండా మీరు ఇలా మాట్లాడతారేంటి? అమ్మా లక్ష్మి, వీళ్ళకి బుద్ధొచ్చేలా కరెక్ట్గా చెప్పా. అంకుల్, ముందు
ఆంటీ క్షేమంగా గండం నుంచి బయటపడివ్వండి. మీ గురించి మీకన్నా గొప్పగా ఆలోచించేది ఆంటీనే. అన్నీ ఆంటీనే డిసైడ్ చేస్తుంది. మీ పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తుంది. నర్స్, కేస్ షీట్లో మొత్తం రాశాను. 1 అవర్లో ఇంజెక్షన్ ఇవ్వు. ఓకే సార్. చిన్న గాయాలే కాబట్టి 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి అమ్మా. మీ ఒక్కరితోనే మాట్లాడాలి. నర్స్, ఇప్పుడు చెప్పండి. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఏ ఎందుకలా అడిగారు? ధర్మరాజు, కర్ణుడు, శిబి చక్రవర్తి, సత్యహరిశ్చంద్రుడు, సీతమ్మ తల్లి, సుమతి, సావిత్రి, అనసూయ, వీళ్ళ కష్టాల గురించి, త్యాగాల గురించి మీకు కొంత అవగాహన ఉందా? ధర్మం తప్పనివాడు ధర్మరాజు అయితే అడిగితే ప్రాణమైన ఇచ్చేసేవాడు కర్ణుడు. ఒక్కొక్కసారి యాక్సిడెంట్లో చెవులు పోవడం, కళ్ళు పోవడం, మాట పోవడం జరుగుతుంటాయి. అదృష్టం బాగుండి ఈవిడికి చూపు పోలేదు. ఈవిడ వల్ల ఈవిడికి, ఈవిడ ఇంటికి ఏది నష్టమో అది మాత్రమే పోయింది.